మనకు ఆధార్ కార్డ్ వచ్చినాక ఎంత అవసరం అవుతుందో చూస్తూనే ఉంటివి. ఆధార్ లేకుంటే ఇప్పుడు ఏ పని జరిగేటట్టే లేదు. అసొంటి ఆధార్ కార్డులు అప్డేట్ చేయమని చెప్తూనే ఉన్నారు. మేము కూడా మస్తు సార్లు చెప్పినాం. ఇప్పుడిగా పిల్లల ఆధార్ కార్డులకు వచ్చింది కదా పెద్ద పరిశాను. ఏమైతది ఆధార్ అప్డేట్ చేపియకపోతే, ఇవాళ కాకపోతే రేపు చేపిద్దాం అనే ధీమాతోని చాలా మంది పార్టీ లేనట్టే ఇడిచేస్తుర్రు. అందులో బుడ్డ పోరలదైతే అసలు పట్టించుకొని కూడా పట్టించుకోరు. ఇన్ని రోజులు అంటే నడిచింది కానీ ఇప్పుడు గట్ల కాని పని. బుడ్డ పోరాలు పుట్టంగానే ఓ ఫోటో అలా పేరుతోని ఈ కార్డుని ఇస్తది కదా, యుఐడిఏఐ. దాన్ని మనోళ్ళు అరే మా పిల్లలకు కూడా ఆధార్ వచ్చేసిందని ఆడికే నిమ్మలమవుతారు. కానీ గసొంటి ఆలోచన ఉంటే మానేసి మీ పిల్లలను దోలుకొని పోయి వాళ్ళకి ఏలి ముద్రలు, కనుపాపలు, ఫోటోను అప్డేట్ చేపియ్యరి. ఏ ఊకో పిల్ల మాకు పనులు లేవా మా చెప్తావు అన్నరే అనుకోండి. 5 ఏళ్ళు దాటినాక కూడా ఆ కార్డు ఇంకా అప్డేట్ చేపియకపోతే ఆ కార్డును రద్దు చేస్తారట. ఇంకో మచ్చి ముచ్చట ఏంటంటే 5 ఏళ్ళు దాటినా 7 ఏళ్ల లోపటున్న పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ ఫ్రీగా చేస్తారట. కాబట్టి ఎందుకు లొల్లి, సెలవు దినం చూసుకొని పోయిరర్రి. ఏమంటున్నా మరవకుర్రి, లేకుంటే మొదటికే మోసం వస్తుంది. అటెనక మీ ఇష్టం ఇక. ఈ ముచ్చట మొగోళ్ళు చూస్తే మీ ఇంటి ఆడోళ్ళకి చెప్పుండ్రి. ఆడోళ్ళ ఇంటే మంచిగినుండ్రి. కాంగ్రెస్ సర్కారు మహాలక్ష్మి పథకం కింద ఆడోళ్లకు ప్రతి నెల 2500 ఇచ్చేందుకు తయారైతున్నదట. అయితే ఉత్తరాన పేరు రాసుకొని ఇచ్చుడు కాదు, ఇంటి ఆడోళ్లకు పోస్ట్ ఆఫీస్ లో ఖాతా ఉండాలి. మీకున్నదా? ఉంటే ఓకే, లేకుంటే ఎంబటే పోస్ట్ ఆఫీస్ కు పోయి ఖాతా తీసుకోండి. అరే అట్లా చూస్తున్నారు, తొందరగా పోండ్రి. పోస్ట్ ఆఫీస్ కాడ మంది ఎక్కువ అయినరు. కొడతానంటే భయం, పెడతానంటే ఆశ అన్నట్టు సర్కార్ నుంచి సాయం రాబోతున్నదని తెలిస్తే ఎవరు ఊకుంటారు చెప్పుండ్రి. అందుకే గిట్లా ఎగబడ్డారు జనాలు. వచ్చరా వచ్చరా పాయరా పాయరా అన్నట్టు పిరో పిరో మనూరుకు వచ్చిండ్రు. నాకో పోస్ట్ ఆఫీస్ల ఖాతాయి, నా కాగితాలు ముందు తీసుకొని తపాలా కార్యంలో పనిచేసే ఆఫీసర్ను తాపకో మాట అనుకుంటా ఉక్కిరి బిక్కిరి చేసిండ్రట. ప్రతి నెల 2500 రూపాయలు ఉత్త పుణ్యానికే వస్తుంటే ఎందుకు అశ్రద్ధ చేయాలి అన్నట్టు దాన్ని ఊరుకొచ్చి అప్లై చేస్తున్నారట. మరి ఎవడు పుట్టించిండో ఏమో పోస్ట్ ఆఫీస్లో ఖాతా ఉంటేనే మహాలక్ష్మి పథకం వస్తుందని. ఆ పుకార్ ఆ నోట ఈ నోట హన్మకొండ మొత్తం బాకే వరకు జంగులే పూరుకొచ్చిండ్రట ఆడోళ్ళంతా. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇస్తామన్న మహాలక్ష్మి పథకం ఊసేలేదు, దాని ధ్యాస లేదు. కానీ జనం మాత్రం పరుగో పరగని ఉరికొచ్చిండ్రు. నా 2500, నా 2500 అనుకుంటా కాళ్ళకు చెప్పులు ఊసిపోయిన కదం దొక్కిండ్రట. తీరా పోస్ట్ ఆఫీస్కి వచ్చినాక ఎవరు చెప్పిండ్రా మా ఈ ముచ్చట, అంత ఉత్తదే అని అనుడితోని గాలి తీసిన టైర్ తిరగ తుస్సుమన్నారట. ఈ పుకార్లు పుట్టించిన నోట్లే మన్ను జిరాక్సులు, ఆటో ఛార్జీలు, అటు ఇటు తిరుగుడు ఆగమాగమాగుడు అయింది. ఎక్కడ వెనక పడతామో అని గాలి గాబరైనం. ఇంత అన్యాయం ఉంటుందా అని తిట్టుకుంటూ పోయిండ్రట. ఇక కొందరు ఎట్లాగో పోస్ట్ ఆఫీస్కి వచ్చినాం కదా అని ఓ ఖాతా తీసుకుంటే వచ్చే నష్టం ఏముంటుందని కొందరు కొత్త ఖాతాలు తీసుకున్నారట. చూడుండ్రి మహాలక్ష్మి పథకం పుకార్లు ఎంత ఆగం చేసినాయో జనాలను.